ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తుంది. ఏదైనా కొనాలన్నా వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటి ముందు వచ్చి వాలుతుంది. దీంతో బజార్లకు షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆన్లైన్లో చక్కగా ఆఫర్లు కూడా ఉంటాయి. అయితే ఇంతవరకు బానే ఉంది. కానీ ఆన్లైన్ షాపింగ్ ఇచ్చే జలక్ మామూలుగా ఉండదు. ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి రావడం, అసలు ఆర్డర్ చేసింది కాకుండా బండరాల్లో రప్పలో కూడా వస్తుంటాయి. దీంతో నిరాశ మిగులుతుంది. మొన్న మధ్య ఇలాగే ఓ ఫోన్ ఆర్డర్ చేస్తే అరకిలో రాయ్ డెలివరీ అయింది. దీంతో కంగుతిన్న సదరు కస్టమర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతనికి న్యాయం జరగలేదు. ఇక ఇప్పుడు బెంగళూరు ఓ టెకీ లక్షల్లో విలువ చేసే ఫోన్ ఆర్డర్ చేస్తే వచ్చింది ఏంటో తెలుసా? షాక్ తింటారు. కానీ లక్కీగా అతడు ప్యాక్ ఓపెన్ చేసే ముందు వీడియో తీయడం ఇప్పుడు అతన్ని సేఫ్ చేసింది. ఇంతకీ 1,86,000 స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే అతనికి వచ్చింది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆర్డర్ చేసిన క్రమంలో ఆన్లైన్లో భారీ మోసాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరు యలచెనహల్లికి చెందిన 43 ఏళ్ల టెకీ ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 మోడల్ను ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 14న దానికోసం 1,86,000 చెల్లించి ఆన్లైన్లోనే ప్రీపెయిడ్ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 19న అతని ఇంటికి పార్సల్ డెలివరీ అయింది. అయితే ఇలాంటి ఖరీదైన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ సమయంలో మోసాలు జరిగే ఛాన్స్ ఉన్నందున ప్రేమానంద్ డెలివరీ బాక్స్ను తెరుస్తున్నప్పుడు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశాడు. అయితే అతని అనుమానం కరెక్ట్ అయింది. ఎంతో ఆశగా ఆర్డర్ పెట్టుకున్న ఫోన్ను చూద్దామని ఓపెన్ చేస్తే పైన అంతా బానే ఉంది. కానీ బాక్సును తెరవగానే అందులో ఫోన్ ప్లేస్లో ఓ తెల్లటి టైల్ ముక్క కనిపించింది. ఇది చూసిన కస్టమర్ ప్రేమానంద్ దిమ్మ తిరిగింది. అతడు ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే డెలివరీ ఎగ్జిక్యూటివ్కు ఫోన్ చేశాడు. అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన కస్టమర్ మొదట నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. తర్వాత కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఐటీ చట్టంతో పాటు సెక్షన్ 318, 319 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రికార్డు చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డెలివరీ సంస్థ దాని అవుట్సోర్సింగ్ పార్ట్నర్ పార్సిల్ నిర్వహణలో పాల్గొన్న సిబ్బందిపై విచారించే పనిలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే అమెజాన్ తన కస్టమర్ల పట్ల ఉన్న కన్సర్న్ బయట పెట్టుకుంది. దర్యాప్తు కొనసాగుతుండడంతో పాటు పార్సిల్ ఓపెన్ చేయడానికి ముందు కస్టమర్ తీసిన వీడియోను బేస్ చేసుకుని అమెజాన్ ఆ మొత్తాన్ని ప్రేమానంద్కు తిరిగి చెల్లించింది. అయితే ఇలాగే కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయగా రాయి వచ్చింది. 16,000 పెట్టి ఈఎంఐలో 3 ఫోన్లు బుక్ చేయగా డెలివరీ బాయ్ అతడికి పార్సిల్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోన్ ప్లేస్ లో ఓ అరకిలో బరువున్న రాయి ఉంది. దీంతో సదరు కస్టమర్ కంగుతున్నాడు. అయితే ఇలాంటి మోసాల నుంచి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు అన్బాక్సింగ్ వీడియో రికార్డు చేయడం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.